థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తదనంతరం బందిపోటు దొంగల చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన, పెండియాల స్వరరచన తోడైన మంత్రముగ్ధ గీతం విరిసిన వెన్నెలలో ఈ గీతాన్ని ఆలపిస్తున్నారు శ్రీ డిఏ మిత్ర గారు. విందాం. సౌజన్యం వహించినటువంటి భారత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వారికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారికి, విఆర్విఎస్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, కోడేవి ఇంజనీరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, వీగార్డ్ వారికి మరియు లక్ష్మీ నృసింహ ప్రింటర్స్ వారికి, వీరందరికీ కూడా మా వినమ్రపూర్వక ముకుళిత హస్త నీరాజనాలను సవినయంగా సమర్పిస్తున్నాం. మీ సౌజన్యానికి ధన్యవాదాలు. అలనాటి ఘంటసాల గారి మధురగాలని మరొకసారి వినిపించారు. శ్రీకళానిధి అధ్యక్షులు వారు, అదేవిధంగా శారదా సంగీత విద్యాలయ మల్కాజ్గిరి ప్రిన్సిపాల్ శ్రీ ఎంవి రామూర్తి గారు ఆత్మీయతగా విచ్చేశారు. వీరిరువురికి కూడా శ్రీ రంగమణి
చారియర్ ఆర్ట్స్ అకాడమీ తరఫున మీ కరతాళధ్వనుల మధ్య సభాస్థలికి స్వాగతిస్తున్నాను. నమస్కారాలతో. తదనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన గీతం వస్తాడు నారాజు. ఈరోజు చక్కటి గీతం, రసరమ్యమైన భావం, వేల తారకల నయనాలతో నీలాకాశం వికసించేను, అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలిని వినిపించేను. మరి మనోహరమైన భావానికి మంత్రముగ్ధమైన రూపం ఇవ్వడం కవి హృదయం అయితే, దానికి చక్కటి సంగీతాన్ని అందించారు ఆదినారాయణ గారు. మరి మన కోసం ప్రసన్న లక్ష్మి గారు ఆలపిస్తున్నారు, విన్నాం. వస్తాడు నారాజు
అగ్రశ్రేణి ఆకాశవాణి కళాకారిణి ప్రసన్నలక్ష్మి గారు, మీ కరతాళతో మరొకసారి థ్యాంక్ యూ మేడం. తదనంతరం సిరి సంపదల చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం ఒలికించిన మరొక మధుర గీతం, ఈ పగలు రేయిగా పండు వెన్నెలుగా మారిందేమి చెలి, మాస్టర్ వేణు గారి స్వరసారచనలో మిత్ర గారు మరియు శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు కలిసి ఆలపిస్తున్నారు. విన్నాం. ఈ పగలుగా పండుగలుగా ఇది చారుకేసి రాగండి. ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం షావుకార్ సినిమా వచ్చింది విజయవాడ. అందులో ఘంటసాల వెంకటరమణ పడేవారు. ఎవరో చారుకేసి రాగం. ఇప్పుడు ఈ పాట కూడా చారుకేసి రాగం.
మిస్సమ్మ చిత్రం నుంచి ఏమిటో ఈ మాయ, చల్లని రాజా, వెన్నెల రాజా, పింగళి వారి రచన, ఎస్ రాజేశ్వర గారి స్వరరచనలు రూపుదిద్దుకునే పాటని పాడటానికి మన ముందుకు వస్తున్నారు శ్రీమతి పద్మావతి గారు. VRVS Electrical Solutions Private Limited, Kodevi Engineering Company Private Limited, V-Guard and Lakshmi Nrisimha Printers. We thank them for the patronage they have offered for this beautiful music concert. Thank you very much. థ్యాంక్ యూ మేడం. పద్మావతి గారు మంత్రమధ్యమ తారాస్థాయిలో గమక సంచార సమ్మోహనంగా విద్వజ్జన వైభవంగా గానం అందించగలిగినటువంటి స్రష్ట. ఆమె కలకంఠ మంజూషమందు మహిత మంజుల మంజీర మణులు కలవు, అందు పంచమాలాపి రజిత విపంచి కలదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తదనంతర గీతం విందాం. జానపద చిత్రాలలో సాటిలేని హీరోగా పేరొందిన కాంతారావు గారు నటించిన ఒక సాంఘిక చిత్రం ఆనంద నిలయం. ఆ చిత్రం నుంచి ఆరుద్ర వారి రచన, పెండ్యాల వారి సరరచన. 10 మందిలో పాట పాడిన అది అంకితం ఎవరో ఒకరికి. ఆ పాట ఇప్పుడు మిత్ర గారు వినిపించనున్నారు.